నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవః సర్వానుహరత చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు నూతన పరాభవనామ సంవత్సర యుగాది శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ ఒక్క పరాభవనామ సంవత్సరంలో ఆ ఒక్క పేరులో ఉన్నటువంటి పరాభవం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ మనిషి జీవితంలోనూ ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ప్రతి కార్యమునందు కూడా విజయం చేకూర్చాలి అనే ఒక ఉద్దేశ్యంతో భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాంశములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాము. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనస్సు. 12 రాశులలో ధనస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం నందు ఒకంత ఊరట కలుగుతుంది. అమ్మయ్య, నా పని అయితే అవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా సరే నేను తలచినటువంటి పని ఏదైతే ఉన్నదో, నేను సంకల్పం చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో అది పూర్తి అవుతుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం వీళ్ళకి పెరుగుతుంది ఈశ్వర అనుగ్రహం వల్ల. ప్రతి విషయంలోనూ ప్రతిసారి అడుగు వెనక్కి వేస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం షార్ప్గా ముందుకు వెళ్ళిపోయేటువంటి స్థితి ఎక్కువ ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు మాత్రం ఒకంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆ విద్యార్థులకి కూడా ఒకంత ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే చక్కగా నవగ్రహాలలో బృహస్పతి గ్రహాన్ని ఆరాధించండి. అలాగే హయగ్రీవుడు, ఆ హయగ్రీవుడిని ఆరాధిస్తూనండి. వీళ్ళిద్దరిని ఆరాధించినట్లయితే విద్యార్థులు ప్రశాంతంగా ఉంటారు. ఇక విషయార్థుల విషయానికి వస్తే ధనస్సు రాశిలో జన్మించిన వారిలో స్వతసిద్ధంగా ఉండేటువంటి దాంట్లో బోర్డర్లో ఎవరైతే ఉంటారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక మోస్తరు యుద్ధ ప్రతిపాదిక వచ్చే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండి. భగవంతుడి భారం వేయక తప్పదు. ఇటు చూస్తే సినిమా రంగానికి మాత్రం ఒకంత అలజడి అయితే ఇందులో కనిపిస్తుంది. ధనుర్రాశిలో జన్మించిన వారు ఎవరైనా సినిమా ఇండస్ట్రీస్లో కనుక ఉన్నట్లయితే వారికి ఒకంత ఇబ్బంది. అదేంటండి, ఇందాక వీరికి ఊరట కలుగుతుంది అన్నారు, ఇప్పుడు ఇబ్బంది అంటున్నారు ఏమిటి అంటే, నేను ఊరట కలుగుతుందని మాత్రమే చెప్పా, వీళ్ళ అన్నిట్లోంచి బయటకు వచ్చేస్తారు అని చెప్పరా. ఊరట కలుగుతుంది అని అన్నా అంతే. అంటే ఏమిటి అంటే పెండింగ్లో ఉండేటువంటి పనులు మీవి జరగవు 2 నెలలు అని చెప్పడానికి, ఒక వారం రోజుల్లో మీ ఫైల్ కదలుపుదాం అనడానికి తేడా ఉంటుంది. చేసేది 2 నెలలే చేస్తారు, కానీ ఒక 4-5 రోజుల్లో మీ ఫైల్ ముందుకు కదులుపుతానంటే అమ్మయ్య ఇంతకాలంగా పెండింగ్లో ఉంది, ముందుకు నడవట్లేదు అనుకునేటువంటి ఫైలు ఇక ముందు కదులుపుతాను నడనేటువంటి ఊరట, ఆ ఊరట నేను చెప్పింది. ఎందుకంటే ఈ మాట మీకు వివరించి చెప్పాలి. 2 మేము మాట్లాడేటువంటి విషయాలలో ఊరట అనేటువంటి దానికి మేము చెప్పేది వేరైతే మీరు అర్థం చేసుకునేది వేరు. మీరు అర్థం చేసుకునే దానికి మేము బాధ్యులం కాదు కదా. మేము ఏది చెబుతున్నామో దేనికి ఊరట అనేటువంటి విషయం మీరు కామెంట్స్లో కూడా తెలుసుకోవచ్చు. ఊరట అన్నారండి, తర్వాత ఈ ఇబ్బంది అన్నారండి, దీనికి తేడా ఏమిటని తెలుసుకోవచ్చు. కానీ ఆ అవకాశం కూడా మీకు ఇవ్వకూడదని చెప్పి విషయాన్ని నేనే మళ్ళీ ఊరట అంటే ఎట్నుంచి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ధనస్సు ప్రతికూల వాతావరణం అయితే లేదు, కానీ అనుకూల వాతావరణం ఉందని చెప్పకూడదు మనం. బుద్ధి కర్మానుసారేణ ఒక విధానంలో కర్మ అనేటువంటిది తొలగిపోయింది అని మనం సంతోషపడాలా, లేదా ఇంకా కర్మలోనే ఉన్నామని బాధపడాలా అర్థం కాని ఒక విషయం. ఎందువల్లనంటే ఏం లేదు, దానికి ఏంటంటే చక్కగా కొబ్బరికాయ
కొనుక్కొస్తాం, బ్రహ్మాండంగా ఉంటుంది, చూస్తే అద్భుతంగా ఉంది, కొడితే లోపల కాయ కూలిపోయింది. ఇలాంటి పరిస్థితి. చిన్న చిన్న పెద్ద పెద్దవేం కాదు, చిన్న చిన్నవి ఎదురుతూ ఉంటాయి. వీటికి పరిష్కారాలు ప్రతిదానికి తాళంతో పాటు తాళం చెవి కూడా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పరిష్కారాలు అయితే ఉంటాయి. గ్రహస్థితి, లగ్నస్థితి ఎలా ఉంది, లాభస్థితి ఎలా ఉంది, ఏ గ్రహం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని వ్యక్తిగతంగా ఒక్కసారి పరిశీలన ద్వారా చిరు పరిష్కారాలు పూర్తి చేసుకొని చక్కగా మీకు వీలున్నంతసేపు ఇంట్లో ఒక 10 నిమిషాల సమయం దొరికిందనుకున్నట్లయితే ఆ 10 నిమిషాలు ఎందుకు కూడా చక్కగా అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ. ఈ శ్లోకాన్ని అనుదినము పారాయణ చేసుకుంటూ చదువుకుంటూ ఉండటం వలన ఆకర్ణ పూర్ణ ధన్వానౌ, రామలక్ష్మణులు ధనస్సు తీసుకొని బాణం వదిలే ఆకర్ణంగా ఇక్కడ వరకు లాగి వదులుతారండి. రక్షత, అలా ఉండేటువంటి రామలక్ష్మణులారా మమ్మల్ని రక్షించండి అని వాళ్ళని ప్రార్థించుకోవడం, మీ యొక్క జాతక విధానాన్ని పరిశీలింపజేసుకోవడం. తద్వారా ధనుస్సు రాశి వారికి 100కి 45 మంచి, 45 మంచి లాంటిది, చెడు కాదు మంచి కాదు. 90% ఇలా ఉంటే 10% అనేటువంటిది మీరు తీసుకునేటువంటి సరియగు నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని అనుసరించి, ఆ 10% మీరు తీసుకునే సరియగు నిర్ణయాన్ని అనుసరించి ఇటు 45 మంచి, 45 మంచా చెడ అర్థం కాని పరిస్థితిలో ఉన్న దాంట్లో ఏదైతే ఉంటుందో ఆ 10 దాంట్లో కలిసి అది వృద్ధి చెందుతుంది. కాబట్టి నిర్ణయం అనేటువంటిది మీ బుద్ధికి వదిలేసే ఉన్నది కనుక ఈ రక్షతాం రామలక్ష్మణం అనేటువంటి శ్లోకాన్ని వింటూ ఉండటం వలన మనకు బుద్ధిర్బలం యశోధైర్యం అని చెప్పి బుద్ధి చక్కగా పనిచేస్తుంది. తద్వారా సరియగు నిర్ణయాలు తీసుకొని సరిగ్గా చక్కగా ఉద్ధృతంగా ప్రవహించేటువంటి 45లో మిగిలిన 10ని కలుపుకొని వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మీ మహాయాగం అనేటువంటిది చేయ సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం, బుధ అనుగ్రహం. ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మీ మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,00,00,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా. 1,00,00,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైనటువంటి పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.